మహాభారతాన్నే మలుపు తిప్పేసిన ఈ 3 శాపాల గురించి మీలో ఎంతమందికి తెలుసు? వాటిలో మొదటిది గాంధారి శ్రీకృష్ణుడికి ఇచ్చిన శాపం. తన 100 మంది కుమారుల మరణాన్ని చూసిన గాంధారి శ్రీకృష్ణుడికి ఇలా శాపం ఇస్తుంది. ఎలా అయితే తన వంశస్థులైన కౌరవులు పాండవులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చచ్చారో, అలానే శ్రీకృష్ణుడి వంశస్థులైన యాదవులు కూడా వాళ్ళలో వాళ్ళు తగులాడుకొని చనిపోతారని, శ్రీకృష్ణుడి నగరమైన ద్వారక నీటిలో మునిగిపోతుందని గాంధారి శ్రీకృష్ణుడికి శాపం ఇస్తుంది. ఇంకా రెండవది అంబ భీష్ముడికి ఇచ్చిన శాపం. కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికను స్వయంవరం నుంచి భీష్ముడు తీసుకొచ్చి తన తమ్ముళ్ళైన చిత్రాంగదుడు, విచిత్రవీరుడికి అంబిక, అంబాలికనిచ్చి పెళ్లి చేస్తాడు. మిగిలిన అంబ భీష్ముడిని పెళ్లి చేసుకోమని అడగ్గా భీష్ముడు దానికి నిరాకరిస్తాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం తను అంబని పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. అప్పుడు అంబ అగ్నిలో దూకి భీష్ముడిని ఇలా శపిస్తుంది, నీ మరణానికి నేనే కారణమవుతాను అని. తర్వాత రోజుల్లో అంబ శిఖండిగా పుట్టి భీష్ముడి మరణానికి కారణమవుతుంది. మూడవది మరియు చివరిది పరశురాముడు కర్ణుడికిచ్చిన శాపం. కర్ణుడు పరశురాముడి దగ్గర తాను ఒక బ్రాహ్మణుడని చెప్పి అబద్ధం చెప్పి విద్యను నేర్చుకుంటాడు. నిజం తెలుసుకున్న పరశురాముడు కర్ణుడికి అవసరమైన సమయంలో తన విద్య పనికి రాకుండా పోతుందని శపిస్తాడు. ఈ శాపం మూలంగానే కర్ణుడు కురుక్షేత్రంలో మరణిస్తాడు. ఈ శాపాల్లో ఏది మీకు బాధను కలిగించిందో దాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. జయ శ్రీకృష్ణ.